ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం. ఒక శివుడనే కాదు, ఈశ్వరుడు అంటే ఏంటి? నియామకుడు. ఈశ్వర సర్వభూతానాం హృదయతే అర్జున తిష్టతి, మనకి శ్లోకం ఉంది భగవద్గీతలో. ఈశ్వరుడు అంటే ఈ జగత్తును నియమించేటటువంటి వాడు. మహాదేవుడు అంటే శివుడు మహాదేవుడు. అటువంటి శివుడే కాలడి శంకరుడుగా వచ్చాడని మనం చెప్పుకున్నాం. అందువల్ల ఆయనకి ఏమున్నది? సర్వజ్ఞత్వం ఉన్నది. ఆ సర్వజ్ఞత్వం ఉండటం వల్ల ఆయన తల్లి స్మరించినంత మాత్రాన అక్కడికి రాగలుగుతానన్నాడు. అప్పుడు దాయాదులు పిలిచాడు, ఆస్తంతా ఒప్పగించాడు. ఇదిగో అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు స్వామి. ఎక్కడికి బయలుదేరాడు? సన్యాసం స్వీకరించాలంటే సన్యాస దీక్ష ఇచ్చేవాడు ఉండాలి, ఒక గురువు లభించాలి. ఎవరా గురువు అంటే ఆయన వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుక్కుంటూ బయలుదేరితే నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఉత్తరానికి నర్మదా, మామూలుగా నది అంటుంటాము, కానీ నర్మదా, తపతి ఇవన్నీ నదములు అంటారు. మనం కూడా నదీ నదములు అని మనకి పదం ఉన్నది. నదులకి నదానికి కొంచెం తేడా. నది అనేది తూర్పుగా ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసిపోతుంది. నదము అనేది పశ్చిమ దిశగా ప్రయాణించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. అది నదము. నర్మదా, తపతి ఈ రెండు నదములు. అలాగే గయ దగ్గర ఉండేది కూడా నదమే, అది కూడా గుజరాత్ దగ్గర ఎక్కడో కలిసిపోతుంది సముద్ర తీరంలో. కాబట్టి ఈయన నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ ఒక కొండ మీద ఒక గుహలో గోవింద భగవత్పాదులు వారు ఉన్నారు అని తెలుసుకున్నారు. గోవింద భగవత్పాదులు అక్కడికి వెళ్ళాడు. వెళితే ఎన్ని గంటల సమయం ఉందో చెప్పలేదు. గోవింద భగవత్పాదులు అక్కడ ఉన్నారని తెలిసింది ఆయన. సరే వెళ్ళాడు, ఆ గుహలో ఉన్నాడు. ఆ గుహకి ద్వారం లేదు, ఇంత రంధ్రం ఉంది. ఇలా చెప్పారు. అంటే ఇక్కడ ఎంత ఉందో ఈ ప్లేస్ అంత రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి చూచాడు స్వామి. చూస్తే ఆయన తపస్సమాధిలో ఉన్నాడు గోవింద భగవత్పాదాచార్యులు. చూసి నమస్కారం చేశాడు. అందులో నుంచి అక్కడ నిలబడి స్తోత్రం చేశాడు. గోవింద భగవత్పాదాచార్యులకి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి నిలబడి ఉంటే నువ్వు లోపలికి రాగలవా అన్నాడు. స్వామి సూక్ష్మ రూపంలో ఆరంధనం నుంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి స్వామి వారి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు. నువ్వు ఎవరు అన్నాడు. ఆయన మొదటి ప్రశ్న ఏమన్నాడు? నువ్వు ఎవరు అన్నాడు. నువ్వు ఎవరంటే మనం ఇట్లా పెట్టుకొని గోబ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిత్త మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ పర్వరాన్వితాన్ని మనం ప్రవర్ చెప్పి దాని శంకర అభివాదయేదని మామూలుగా చూద్దాం. కానీ ఆయన ప్రశ్నిస్తే ఈయన ఏమన్నాడో తెలుసా? నేను భూమిని కాను, నేను ఆకాశాన్ని కాను, నేను అగ్నిని కాను, నేను నీటిని కాను, నేను వాయువుని కాదు అన్నాడు. మరి నువ్వెవరు అన్నాడు. నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, కాదు కాదు నై ఇతి, నేతి 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 అంటారు. నై ఇతి, ఇది కాదు కాదు కాదు. మరి ఏమిటి అనంటే ఏమిటా సద్వస్తువు? ఆత్మను నేను అన్నాడు. ఆత్మ. అప్పుడు ఆయన్ని శిష్యుడిగా స్వీకరించాడు. గురువులు పరీక్ష పెట్టకుండా ఎప్పుడు చేయరు, జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే అక్కడ దీక్ష ఇచ్చాడు. దీక్ష ఇస్తే కాషాయాంబరాలు కట్టుకున్నాడు స్వామి. 8 సంవత్సరాల వయస్సు. ఎలా ఉన్నట్ట? ఉదయించే సూర్యుడు ఎర్రగా ఎలా ఉంటాడో అలా శంకర భగవత్పాదులు ఉన్నారు అని వర్ణన చేశారు అక్కడ. మామూలుగా అయితే ఈ గ్రంథం పట్టుకుంటే కనీసం 5 రోజులు చెప్పాలి. ఈ పుస్తకం జోలికి పోవట్ల భయం నాకు ఇచ్చిన గంటన్నరలో
కొంతైనా చెప్పాలి అంటే పుస్తకం పట్టుకోకూడదని భగవంతుడు జ్ఞాపకం చేసినంత మేర మీతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయనకి దీక్ష ఇచ్చాడు. అక్కడ మళ్ళీ ఆయనకి అధ్యయనం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మసూత్రాలు బోధించాడు, ఉపనిషత్తులు బోధించాడు. ఇవన్నీ బోధించే జరుగుతూ ఉంది. ఒక 12 ఏళ్ళు. ఈ లోపల ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా జరిగింది. కొంచెం వెనక్కి వెళ్ళినా చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఈయనకి 8వ సంవత్సరం నడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి ఋషులు కొంతమంది వచ్చారు. శంకరుడి ఇంటికి చక్కగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. వాళ్ళ అమ్మ అడిగింది, మీరెవరండి అని. నా పేరు అగస్త్యుడు అన్నాను. మీరెవరండి అన్నాను. నా పేరు దధీచి అన్నాడు ఒక ఆయన. మీరెవరండి అన్నాను. నా పేరు గౌతముడు అన్నాను. ఇటువంటి గొప్ప గొప్ప మహర్షులు వచ్చారు అక్కడికి. ఎందుకు వచ్చారు ఆ మహర్షులు? శంకరుడు, కైలాసంలో ఉండే శంకరుడు కాలడి శంకరుడుగా ప్రాదుర్భవిస్తే ఆయన దర్శనానికి వాళ్ళు వచ్చారు. ఆనాడు గర్భంలో ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆ కారాగారానికి ఏ విధంగా అయితే స్తోత్రం చేసి వెళ్ళారో అందుకని వీళ్ళు వచ్చారట. అగస్త్యుడు అంటే ఎటువంటి వాడు? అగస్త్యుడు అంటే గురువు నామం. అది వింఛ పర్వతాన్ని స్తంభింపజేసినటువంటి వాడు. ఒకానొకప్పుడు మేరు పర్వతానికి వింఛ పర్వతానికి తగదబడింది. మేరు గొప్పది, సూర్యుడు దాని చుట్టే తిరుగుతాడు, మీదేముందో అన్నాడు నారదుడు వచ్చి. ఈయన కోపం వచ్చింది, పెరిగిపోయినాడు. సూర్యుడి యొక్క గమనానికి అడ్డం పడ్డాడు. వైదిక కర్మలన్నీ ఆగిపోయినాయి. అప్పుడు అగస్త్యుడి దగ్గరికి పోయి ప్రార్థించండిగా, అగస్త్యుడు గనక వెళితే దక్షిణాపథానికి ఆయన కోసమని వంగుతాడు, ఆయనకు భయపడతాడు వాడు అని అంటే అగస్త్యుడు కాశీలో ఉన్నట్ట. అయ్యో, కాశీ విశ్వేశ్వరుని దర్శించే భాగ్యం నాకు దూరమైంది కదా అని ఏడిచాడు ఆయన. లోపాముద్ర ఆయన భార్య పేరు, రాజకుమారి. ఆమె వెంట పెట్టుకొని వచ్చాడు. వెంటనే వాడు కిందకి దిగి సాష్టాంగం చేశాడు. నేను మళ్ళీ వచ్చే వరకు ఎత్తు తగ్గించుకుని అట్నే ఉండు అని. ఇక ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు. అటువంటి వాడు అగస్త్యుడు. అదే కాదు అగస్త్యుడు గొప్పతనం చెప్తాను. కొంచెం ముందుకు వెళితే మనకి ఘట్టం వస్తుంది, చెప్తాను. ఇప్పుడు అగస్త్యుడు ఒకసారి రాక్షసులందరూ కూడా దేవతల మీద దాడి చేసి సముద్రం లోపల దాక్కునేవాళ్ళు పాతాళంలో. ఈ దేవతలు వాళ్ళ మీద యుద్ధానికి పోతే పారిపోయేవాళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. అందుకని వాళ్ళందరూ కూడా దేవతల్ని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే ఇది ఒక అగస్త్యుడి వల్లే అవుతుంది, ఆయన ప్రార్థించండి అన్నారు. అగస్త్యుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, మహానుభావ ఈ సముద్రంలో నీటిని ఇంకించు అన్నారు. ఆయన ఔపాసన పెట్టాట. ఒక్క దెబ్బకే మొత్తం సముద్రం నీళ్లు స్వాహ అయిపోయింది. మళ్ళీ వదలండి అన్నారు. ఇంకెక్కడ తెలియదు, జీర్ణమైపోయింది అన్నారు. అంతని మహనీయుడు అగస్త్యుడు అంటే. తర్వాత మన ఈ సగర చక్రవర్తి యొక్క పిల్లలు మళ్ళీ ప్రవర్ధమానం చేసిన తర్వాత అందులోకి భగీరథులు గంగానదిని ప్రవహింపజేసి మళ్ళీ సముద్ధత అయింది అనేది ఒక కథలు ఉంటాయి. అటువంటి వాడు అగస్త్యుడు. అటువంటి మహర్షులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో శాస్త్రచర్చ చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోతోంది ఆమె. అమ్మ అడిగింది, ఏమిటి మీ అంటి మహనీయులు మా ఇంటికి రావటమే కలియుగంలో మీ దర్శనం దుర్లభం, అటువంటిది మీరు మా ఇంటికి వచ్చారు, మా పిల్లవాడితో శాస్త్రచర్చ చేస్తున్నారు, అమోఘంగా మాట్లాడుతున్నాడు నా కొడుకు, పరమాశ్చర్యంగా ఉంది, ఏమిటి దీంట్లో ఆంతర్యం అని అడిగింది. అదేంటి తల్లి, మర్చిపోయినావా? నువ్వు శివగురువు ఇద్దరు కూడా ఈశ్వరుడు గురించి తపస్సు చేసి ఆయన యొక్క వరం వల్ల ఈ పుత్రులకు కన్నారు కదా. ఆ పుత్రుడు పుట్టినప్పుడు ఇక్కడ చంద్రరేఖ ఉందండి, భుజాల మీద త్రిశూలం గుర్తులున్నాయిట, పాదాల మీద డమరకం గుర్తులున్నాయిట. అటువంటి గుర్తులతో ఉంటే మీరు శివుడే అనుకున్నారు కదా. మరి శివుడంతటి వాడు మీ కొడుకుగా ఉంటే సర్వజ్ఞుడు, మరి మీరు మర్చిపోయినవాడు తల్లి అని ఆమెతో చెప్పిన తర్వాత, అయితే మా పిల్లవాడు భవిష్యత్తు చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, మీ పిల్లవాడు
సర్వ జగత్తుకి వెలుగునిస్తాడు. అవైదికత్వంతో కొట్టుమిట్లాడుతున్నటువంటి భారతీయ సంస్కృతి వారసత్వాన్ని మళ్లీ నిలబెడతాడు. ఆసేతు హిమాచల పర్యంతం పాదయాత్ర చేసి అనేక పీఠాలు, 4 పీఠాలు ప్రధానంగా 4 దిక్కుల 4 పీఠాలని స్థాపించి చివరికి కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తాడమ్మా. అయితే పిల్లవాడికి ఆయుర్దాయం తక్కువ. ఎంత అని అడిగింది. 8, మళ్ళా 8, మళ్ళా 16 అని. అదేమిటండి అన్నారు. 8 ఏళ్ళకి అయిపోవాలి ఆ మొదల చేతిలో. 8 ఏళ్ళు మళ్ళీ పెంచబడింది, 16 అయింది. ఎవరు పెంచారు? మహర్షులు వచ్చి మళ్ళీ 8 ఏళ్ళు పెంచేయలేరు. 8 నుండి 16 అయింది. 16కి మళ్ళీ ఇంకో 16 కలిపింది ఎవరు? వ్యాస మహర్షి. 32 అయింది మొత్తం. ఇంకా మిగతా విషయాలన్నీ చెప్పబోతూ ఉండగా మిగతా మహర్షులు ఆపేశారు. నిష్ఠురమైనటువంటి విషయాలను ఎక్కువ చెప్పకూడదు మహర్షి, తెలిసిన విషయమే కదా అని ఆపారు. కాబట్టి శంకరుడు మహర్షులందరూ కూడా వచ్చి ఆయనతోటి వాదోపవాదాలు చేసి ఆయన ఆయుర్దాయాన్ని నిర్ణయించి వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? గోవింద భగవత్పాదాచార్యుల గారి దగ్గరికి వచ్చారు. అసలు ఏమిటి గురు పరంపర అంటే మొట్టమొదటి ఆది గురువు నారాయణుడు అన్నారు. అందుకని నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని చెప్పి మనకి భారతంలో శ్లోకం ఉంది. అలాగే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని శ్లోకం ఉంది. అలాగే సదాశివ సమారంభం అనే పాఠాంతరం కూడా ఉంది. సదాశివుడైనా నారాయణుడైనా ఒక్కడే, గుర్తుపెట్టుకోవాలి. నారాయణుడు అన్నా విష్ణువన్నా శివుడన్నా ఒక్కడే, వాళ్ళల్లో భేదాలు లేవు. మనం కొట్టుకొని చావకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి లేదు అసలు. అందువల్ల మరి ఆ గురు పరంపర చెప్తూ ఉన్నాడు. నారాయణుడికి నాభికమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడుగా ఎవరు పుట్టారు? వశిష్ఠుడు పుట్టాడు. వశిష్ఠుడు కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు. అందుకనే వ్యాసం వశిష్ఠనవతారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖ తాతం తపోనిధిం అన్నాడు. కాబట్టి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుడికి శుకుడు, శుకుడు తర్వాత ఎవరన్నారు? గౌడ పాదాచార్యులు, గౌడ పాదాచార్యుల తర్వాత గోవింద పాదాచార్యులు, గోవింద పాదాచార్యుల తర్వాత శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులకి 4 ప్రధానమైన శిష్యులు ఉన్నారని మనందరికీ తెలిసిందే. దాంట్లో పద్మపాదాచార్యుడు, తోటకాచార్యుడు, వీళ్ళంతా చాలా గొప్ప మహిమాన్వితులు. వాళ్ళ కథ మనకి సమయం ఉంటే కొద్దిగా స్పృశించే ప్రయత్నం చేస్తాం. సరే, అలా అక్కడ ఈ ఉపనిషత్తులు ఇవన్నీ తెలుసుకుంటూ నేర్చుకుంటూ గురువుగారి దగ్గర ఉన్నాడు. ఒకరోజు గురువుగారు నిష్ఠలో ఉన్నాడు, యోగ నిష్ఠ. అక్కడ ఉండే నర్మదా నదికి భయంకరమైన వరద వచ్చింది. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, గోవిందపాద స్వామి మమ్మల్ని కాపాడతాడని. కానీ గోవిందపాదాచార్యులు తపస్సమాధిలో ఉన్నాడు, కదిలించే పరిస్థితి లేదు. శిష్యుడు శంకరుడు ఉన్నాడు. వెంటనే శంకరుడు అభయం ఇచ్చాడు వాళ్ళకి. పదండి అన్నాడు కమండలం తీసుకొని. ఆ కమండలాన్ని ఆ నదిలో వేసేశాడు. ఆ కమండలం ఆ వరద నీటిని మొత్తం తాగేసింది. ఆనాడు అగస్త్యుడు సముద్రాన్ని ఔపోతన పట్టినటువంటి విధంగా ఇప్పుడు శంకర భగవత్పాదులు నర్మదా నది యొక్క వరదను అరికెట్టి అందరినీ కాపాడాడు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన చెప్పుకోలేదు, నేను ఇలా చేశాను గురువు గారని కాలరేఖలే ఇలా. ఇప్పుడైతే నేను ఇది చేశాను అది చేశాను అంటాను. అప్పుడు పక్కన శిష్యులు చెప్పారు, ఇలా ఇవాళ ఈ అద్భుతమైన ఘట్టం జరిగింది అని చెప్తే ఆయన దగ్గరికి పిలిచి అప్పుడు చెప్పాడు రహస్యాన్ని. పూర్వం నేను బ్రహ్మదేవుణ్ణి అడిగాను, మరి ఈ బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వీటన్నిటికీ అందరికీ అర్థమయ్యే రీతిగా భాష్యం మీరు చెప్పండి అని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఎవరు? గోవింద భగవత్పాదాచార్యులు. ఆయన అన్నాడు, నేను కాదయా,
శంకరుడే కాలడి శంకరుడుగా వస్తాడు. వచ్చినప్పుడు నీ యొక్క శిష్యరికం చేస్తాడు, నువ్వే సన్యాస దీక్ష ఆయనకి ఇస్తావు. అప్పుడు ఆయన చేత ఇవన్నీ రాయించే ప్రోద్బలం నీకు ఇస్తున్నాను అన్నాడు. అయితే దానికి ఏమిటి గుర్తన్నాడు? ఏనాడైతే శంకరుడు తన కమండలంలోకి నర్మదా నది నీటిని మొత్తాన్ని ఆవాహనం చేస్తాడో ఆనాడే శంకరుడికి అర్హత వచ్చింది, వీడికి భాష్యం రాసే భాగ్యం వచ్చింది అని తెలుసుకో అన్నాడు. వెంటనే చెప్పాడు పిలిచిన ఆయన, నువ్వు ఉపనిషత్తులకి అలాగే బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలి. ఇక్కడ కాదు, కాశీక్షేత్రానికి వెళ్ళు. ఆ కాశీక్షేత్రంలో విశ్వనాథుణ్ణి భజించు. ఆ గంగాదేవి యొక్క ఒడిలో సేదదీరు. అక్కడ నువ్వు రచించు అని చెప్పాడు. అప్పుడు ఆయన కాశీ వచ్చి గంగా నదిలో స్నానం చేసి గంగాస్తవం చెప్పాట. గంగాస్తవం అని శ్లోకాలు ఉన్నాయి. చెప్పిన తర్వాత ఆయన డుండికి విఘ్నేశ్వరుణ్ణి, అమ్మవారిని దర్శించుకొని, విశాలాక్షిని, తర్వాత స్వామిని దర్శించుకొని అక్కడే ఉండి ఈ యొక్క భాష్య రచన చేశాడు. చేసిన తర్వాత 18 ఏళ్ళు, సుమారుగా 16 ఏళ్ళు వచ్చినాయి. 8, 8, 16 వ్యాస మహర్షి వచ్చాడు. వచ్చి ఆయన రాసినటువంటి ఆ భాష్యాన్ని ఇద్దరు చర్చించారు. చర్చిస్తే ఆయన అడిగిన వాటన్నిటికీ చక్కగా జవాబులు ఇచ్చేశారు. ఆయన సంతోషించి ఇంకొక 16 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు. అయితే ఈ లోకంలో అవైదిక మతాలన్నీ కూడా భూస్థాపితమైపోవాలి. అంతకు ముందే శివుడు ఒక పని చేశాడు. తన కుమారుడైనటువంటి కుమారస్వామిని కుమారుల భట్టు అనే పేరుతోటి భూమి మీదకు పంపించాడు తన అవతారానికి ముందే. ఆయనకేం పనప్పు చెప్పాడు? వేదంలో ఉండే కర్మకాండ అంతా నిలబెట్టు అన్నాడు. కర్మకాండ ఆయన నిలబెట్టాడు, వేదంలో ఉండే జ్ఞానకాండని ఈయన నిలబెట్టడానికి వచ్చాడు. జ్ఞానము కర్మ, కర్మ ఒకటే సరిపోదు, మంత్రం ఉండాలి దానికి. ఆ మంత్రానికి అర్థం తెలిసి దానికి క్రియ చేస్తూ ఉండాలి. కర్మకాండ, జ్ఞానకాండ ఈ రెండు ముఖ్యమేను అని నిర్ణయం చేసుకొని శంకరుడు వచ్చాడు. వాడు అడిగి భాష్యం రాశాడు. అయితే ఆయన కాశీలో ఉండగా ఓ శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి నమస్కారం చేసి, మీ దగ్గర శిష్యరికం చేస్తాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఆయన పేరు ఏదో సుదర్శనుడు, సుధాముడు ఏదో పేరున్నాడు. బాగా శుశ్రూష చేస్తున్నాడు. గురుగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి, గురుగారు స్నానానికి వెళ్తే బట్టలు తీసుకెళ్తాడు. గురుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ గుడ్డలు శుభ్రంగా పిండి వాటిని ఆరబెట్టి ఉతికిన వస్త్రాలు ఇస్తాడు. అందుకని చెప్పారు, గురువుగారి వస్త్రాలు ఎవడైతే పిండుతాడో వాడికి అనంతమైన పుణ్యం అన్నారు. ఎందుకని? గురువు అంత గొప్పవాడైనాడు అనంటే, శివుడి దగ్గర అపచారం చేస్తే విష్ణుమూర్తి పాదాల మీద పడితే విష్ణువు క్షమిస్తాడు. విష్ణువు దగ్గర అపచారం చేసి శివుడి దగ్గరికి వెళ్తే శివుడు క్షమిస్తాడు. ఈ ఇద్దరి దగ్గర అపచారం చేసి గురువు దగ్గరికి వెళితే గురువు తీసేస్తాడట వాటిని. గురువునికి అపకారం చేసి అపచారం చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి నిష్కృతి లేదు అన్నారు. అది గురువు యొక్క గొప్పతనం. అలాగే లోకంలో చాలా మంది గురువులు ఉంటారు. లౌకిక విద్య చెప్పినవాడు ఒక గురువు, బ్రహ్మ విద్య చెప్పినవాడు ఒక గురువు, అలాగే ఉపనిషత్తులు, ఈ శాస్త్రాలు ఇవన్నీ చెప్పినటువంటి వాడు ఒక గురువు. దీక్ష ఇచ్చినట్టు మంత్ర దీక్ష ఇస్తాడు, మీకు ఈ మంత్రం చేసుకోమని. గురువు. ఇంతమంది గురువులు మనల్ని అనుగ్రహిస్తారు. మనం కృతజ్ఞులుగా ఉండాలి ఆ గురువుకి. అంతే తప్ప మంత్రానికి ఇంత రేటు అని పెట్టేవాడు గురువు కాదు సార్. ఏది శాస్త్రంలో వాడంతా వాడు దక్షిణ ఇస్తే స్వీకరించాలి గురు దక్షిణగా. అంతేగాని ఆ రామ మంత్రం 1000 రూపాయలు, ఇంకో మంత్రం 2000 బోట్లు పెట్టకూడదు. శక్తి పాతానికి ఎంత? దిక్కుమాలిన పాతం ఎవడో ఉన్నాడు, గుండెవడో, ఎన్ని చేయకూడదు, తప్పుటది. ఎన్ని ట్రాష్ ఉన్నారు. మంత్రం ఎవరి దగ్గర తీసుకోవాలట?
ఆ మంత్రాన్ని అక్షరాక్షలు అనుష్ఠానం చేసి ఆ మంత్రం యొక్క ప్రభావం కలిగి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవాలి. ఎవడు పడితే వాడు మంత్రం ఇవ్వడానికి అర్హత లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకొని మనం చేస్తే ఆ మంత్రం ఫలిస్తుంది. కానీ అది కూడా ఎప్పుడు ఫలిస్తుందిట? ఈ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనుకుంటే చింతకాయలు రాలగొట్టడానికి మంత్రం ఎందుకండి? ఒక కర్రో రాయో ఉంటే చాలు. మంత్రాలు ఎందుకు దానికి? అది కాదు అర్థం. చింతకాయ కాదు, చింతలు తీర్చేది మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మంత్రం ఎంత గొప్పదో చిన్న దృష్టాంతం చెబుతాను. నడిచే దేవుడుగా ప్రసిద్ధి పొందినటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు, కాంచీపుర స్వామి, కంచి పరమాచార్య అన్నారు. ఆయన కంచి పీఠంలో ఉండగా అక్కడ అంటే అమ్మవారి గుడిలో ప్రతినిత్యం రథోత్సవం చేస్తారు అమ్మకి. ఒకరోజు రథోత్సవం చేసే ఒక 2-3 గంటల ముందు భయంకరమైన వర్షం. ఆ వర్షం ఎంతసేపటికి వెలవటంలో ఎలా రథోత్సవం ఆగిపోతుంది. స్వామి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. స్వామి ఒక కొబ్బరికాయ తీసుకొని మంత్రించి వాళ్ళకి ఇచ్చి ఈ కొబ్బరికాయని అమ్మవారి రథంలో పెట్టి పోండి విలువలు చేసుకుంది. అంతే. ఆ కొబ్బరికాయ తెచ్చి ఆ రథంలో పెట్టారో లేదో వర్షం టక్కన ఆగిపోయింది, బ్రేక్ వేసినట్టు. రథోత్సవం దివ్యంగా జరిగిపోయింది. మళ్ళీ కొబ్బరికాయ తీసి స్వామి దగ్గరికి వచ్చి చెప్పారు. మళ్ళీ వర్షం మొదలైంది. సరే, అందరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే నన్ను వేదిక ఎక్కించారు కదా అని. కాకపోతే ఒకటి చెప్పే వాళ్ళకి ఏముంటుందో తపన ఉంటుందని. శ్రద్ధాళువులై ఆలకించేటటువంటి భక్తులు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు చూడగానే మనస్సు స్పందిస్తుంది. అంత తప్పితే వేరే కారణం ఏం లేదు. సరే, ఆ శిష్యుడు వచ్చాడు. కథలోకి వెళదాం, మళ్ళీ మనకి సమయం తక్కువ ఉంది. ఆయన మీద అవ్యాజ ప్రేమ చూపిస్తున్నాడు. మిగతా శిష్యులకి కోపంగా ఉంది. అడిగారు, ఏంటి వాడంటే స్పెషల్ అన్నారు. ఒకరోజు నది అవతల ఒడ్డుకు వెళ్ళాడు వాడు. నది యువతలు ఉన్నారు వీళ్ళంతా. ఏదో పని మీద పంపించారు గురువు గారు. నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువుగారు వెంటనే ఓ సుధామా అని పేరు పిలిచాడు. చూశాడు, గురువుగారు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాడు నది మీదుగా. ఆ నది ఏం చేస్తుందో తెలుసా? వాడు అడుగు పెట్టినప్పుడల్లా ఒక పద్మం లేచి ఆ పద్మంలో వాడు అడుగులతో వచ్చేశాడు. పద్మాల మీద నడిచి వచ్చాడు కాబట్టి పద్మపాదాచార్యుడని ఆయన పేరు వచ్చింది. అంత గొప్పవాడు పద్మపాదాచార్యుడు. ఆ పద్మపాదుడు శంకర భగవత్పాదులు రచించినటువంటి భాష్యానికి టీకా తాత్పర్యం రాశారు. అంత గొప్పవాడు. బ్రహ్మసూత్రాలకి ఆయన రాసిందే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేది. ఇంకా దానికి టీక రాశాడు. ప్రతి పదానికి విడిగా అర్థాలు రాసి వ్యాఖ్య రాశాడు. ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను, మీ అనుమతి ఇవ్వండి అన్నాడు. ఆయన అన్నాడు, ఎందుకయ్యా తీర్థయాత్రలు, నాతో పాటు హాయిగా ఉండొచ్చు కదా అన్నాడు. కాదు స్వామి, అన్నీ కూడా చూస్తే పుణ్యమని విన్నాను. ఇక సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఆ గ్రంథం సంకన పెట్టుకొని వాళ్ళ మేనమామ వాడు వెళ్ళాడు. వాళ్ళ మేనమామ ఉన్నాడు. ఆయన శంకరుడు అంటే ఇష్టం లేనివాడు. ఈయన రాసిన భాష్య గ్రంథం చూసి ఇదేంటి అన్నాడు. ఇది బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తే గురువు గారు, నేను దీనికి టీక తాత్పర్యం రాశాను, ఏం చదువుతావు మాయా అన్నాడు. చదవటం ఏమో ఆయనకి ఇష్టం లేదు. ఆయనకేంటి ఇష్టము? ఆ పుస్తకాన్ని పాడు చేయాలి. పుస్తకం పాడు చేస్తే పోతుంది అనుకుంటున్నారు. ఈ రోజుల్లో లాగా గ్రంథాలు పుస్తకాల్లోనే ఉంటాయి అనుకోకూడదు. వాళ్ళ మస్తిష్కాల్లో ఉంటాయి. మస్తిష్కం అంటే ఏంటి? బుర్రలో ఉంటాయి. అవి బుర్రలో నుంచి ఎవరు దొరుకుతాడు? అయితే ఈయన ఇంకొక రోజు యాత్రకు పోయి వస్తాను, ఈ పుస్తకం నువ్వు చదువుతావు కదా, చదువు, మళ్ళీ ఇద్దు అన్నాడు. ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలు. ఈయన వెళ్ళి వచ్చే లోపల ఏం చేశాడంటే, ఈయన ఈ గ్రంథం లేకుండా చేయాలి అనుకొని ఆ గ్రంథంతో పాటు తన కొంపను కూడా రాలబెట్టాడు. మన పద్మపాదులు ఇచ్చాడు. ఏంటి మాయా ఇల్లు తగలబడిపోయిందన్నారు, నా గ్రంథం కూడా, నీ గ్రంథం కూడా ఆహుతైపోయిందన్న. అయితే ఏం భయం లేదే మాయా, ఆ గ్రంథం నా మస్తిష్కంలో ఉన్నది అని చెప్పి మళ్ళీ సగం రాశాడు.
రాసి మామయ్యకి చూపించింది. ఇంకొకటి కొంత చదివాడు ఆయన. చదివిన వాడు కొన్ని పేజీలు చూడగానే అందులో ఏవైతే రాశాడో అవే విషయాలన్నీ ఇక్కడ అక్షరం పొలుకోకుండా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. దుంపలుగా నేను గ్రంథం కాల్చేయాలని అనుకుంటున్నాను అని వాడికి పిచ్చెక్కే మందు పెట్టాడు. ఆనందం చూడండి, ఆయన పిచ్చెక్కే మందు పెట్టాడు. ఆ మందు పెట్టేసరికి బుర్ర తిరిగిపోయింది, గ్రంథం రాయలేదు. ఇక బాధపడుతూ గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు చెప్పాడు ఇక్కడే ఉండరా అని. గురువారికి ధిక్కారం చేసి నేను యాత్రకని వెళ్ళాను, అందుకని నాకు ఈ శాస్తి జరిగింది అని అనుకున్నాను. పాదాల మీద పడి కన్నీటితో పాదాలు కడిగాడు. భగవత్పాదులు కరుణాలయం అన్నాం కదా, ఆలయం కరుణాలయం. వ్యాజమైన కరుణామూర్తి లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. తన చేతిని ఆయన యొక్క శిరస్సు మీద పెట్టాడు. ఇది శక్తిపాతం అంటే. అంతేగాని ఆ బోడిగుండె అనేది శక్తిపాతం కాదు. వెంటనే ఆయనకున్న ఆ పిచ్చి అంతా తొలగిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు రాసిన భాష్య గ్రంథం ఉందే, దానికి టీక తాత్పర్యం నేను అన్ని చెప్పుగా రాసుకోమన్నట్ట శంకరుడు. ఆయన ఎంత మహనీయుడో చూడు. ఒక్కొక్క శ్లోకానికి ఆయన రాసిన టీక అంతా ఈయన వినిపించాడు. ఎందుకని? ఒక్కసారి తన టీక వినిపించాట శంకరుల దగ్గర. ఆయన ఏకసంధాగ్రాహి అనుకున్నాం కదా, అందుకనే మొత్తం ఆయన బొరవలో నిక్షిప్తమై ఉన్నాడు. అంతటి మహనీయుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల గురించి కనీసం ఒక 3 రోజుల పాటు చెప్పుకోవచ్చు పుస్తకం సహాయంతో. పుస్తకం సహాయం తీసుకుంటే నేను న్యాయం చేయలేనేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంతవరకు సమయం నాకు అనుమతించిన వరకు చెప్తున్నాను. దీంట్లో కొంతమంది దేవతలు ఇక్కడికి అవతరించారు. వాయుదేవుడు అంశలో తోటకాచార్యులు వచ్చారు, విష్ణుమూర్తి అంశలో పద్మపాదాచార్యులు, వీళ్ళంతా వచ్చి స్వామివారికి శిష్యులై సేవించారు. అలనాడు రామచంద్రమూర్తి రాముడుగా విష్ణుమూర్తి వస్తే ఆయనకి సేవ చేయడానికి శంకరుడు ఆంజనేయుడిగా వచ్చాడు. బ్రహ్మదేవుడు అంశతోటి జాంబవంతుడు వచ్చాడు. నలుడు నీలుడు వీళ్ళందరూ కూడా దేవతాంశతో వచ్చిన వాళ్లే. అలానే శంకర భగవత్పాదులు వస్తుంటే ఆయన కోసం బ్రహ్మదేవుడు మండన మిశ్రుడిగా వచ్చాడు. ఆయన భార్య సరస్వతి ఉభయ భారతీ దేవిగా వచ్చింది. వీటి అనకాతల చాలా గాథలు ఉన్నాయి. అవన్నిటి జోలికపోతే మనకి సమయం సరిపోదు. కాబట్టి గురువుగారు నాకు ఇచ్చిన సమయం నేను అతిక్రమించానేమో నాకైతే తెలియదు. నేను గడియారం పెట్టుకుని అలవాటు తప్పిపోయింది. సరే, రేపటి రోజు పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతంలో భీష్మాచార్యుడు, మహాభారతంలో గొప్ప వీరుడెవరయ్యా, గొప్ప బల పరాక్రమాలు కలిగిన వాడు ఎవరయ్యా అంటే అర్జునుడు భీముడు వీళ్ళు కాదు, భీష్ముడు అని పెద్దలు చెప్పారు. అటువంటి భీష్ముడి యొక్క చరిత్ర 2 గంటల పాటు అవకాశం కలిగించాలని నేను పెద్దలని కోరుకుంటూ రేపు 6:45 6:36 6:30కు పెట్టుకుందామా ఏమండి? 6:30కు పెట్టుకుందని వాళ్ళు చేతులు లేకుండా 6:30కు పెట్టుకుందాం రేపు ఒక్కరోజు దయచేసి. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ మీరు బాధపడతారు. అందువల్ల 6:30కి షార్ప్గా ప్రారంభం చేద్దాం. 8:30కి 5 నిమిషాలు అటు ఇటు ముగించేస్తాం. కాబట్టి రేపటి కార్యక్రమం అది. ఎల్లుండి మహాపండితులు తిరుపతి దేవస్థానానికి ఆయన అనేక సంవత్సరాలు సేవ చేసి పురాణాలన్నీ అనర్గళంగా చెప్పగలిగినటువంటి మహనీయుడు సోమాసి బాలగంగాధర శర్మ గారు. మనం వేణుగోపాల స్వామి గుళ్ళో చేసేటటువంటి ధనుర్మాస కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం మనకి వచ్చేటటువంటి మహనీయులు మనీషా పంచకం. దాని మీద వారి వ్యాఖ్యానం ఉంటుంది. దాని ముందర ఘట్టం కూడా వారు చెప్తారని నేను దాని జోలికి పోలేదు, దాన్ని విడిచిపెట్టాను. కాబట్టి ఆ ఘట్టం ఎల్లుండి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ 3 రోజుల పాటు మరి ఆయన వయోభారంతో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పొద్దున ఎండలో ఊరేగింపంతా కార్యక్రమం చేశారు. ఈ 3 రోజులు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇతోచితంగా మనం అందరం కనుక సహాయం చేస్తే ప్రతి సంవత్సరం ఆయన జరపడానికి అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో
బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా స్వధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.